ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఏదైనా సమస్య వస్తే జ్వరం వచ్చింది, ఆపరేషన్ అయింది, రాలేని పరిస్థితిలో ఉన్నారని చెప్పి జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి ఒక పత్రికా ప్రకటన విడుదల చేస్తుంది. అదే చంద్రబాబు నాయుడు గారి గురించో, మోదీ గారి గురించో, లేదా పవన్ కళ్యాణ్ గారి గురించో ఏదైనా వారికి సంబంధించినటువంటి నిజాలు బయటికి వచ్చాయి అనుకోండి, అప్పుడు దాన్ని డైవర్ట్ చేయడం కోసం అని చెప్పి స్వయంగా పవన్ కళ్యాణ్ గారు వచ్చి మాట్లాడతారు. ఒక ప్రెస్ మీటో, ఒక మీటింగో ఏదో ఒకటి పెట్టి మాట్లాడతారు. పోనీ ఆ మాట్లాడినటువంటి మాటలైనా కరెక్ట్గా ఉంటాయంటే ఉండవు. అందులో కూడా కన్ఫ్యూజనే, అందులో కూడా తనను తాను బుక్ చేసుకుంటాడు. ఇప్పుడు కూడా అదే రకంగా బుక్ చేసుకున్నాడు. ఏదైతే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు అమిత్ షా జగన్ గారి ఎపిసోడు ఈ అరెస్టుకు సంబంధించి మాట్లాడారో ఆ అంశానికి సంబంధించి మాట్లాడుతూ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని టచ్ చేయలేమన్న పాయింట్ అండ్ అదేవిధంగా ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు చెప్పింది నిజం అనుకునే విధంగా ఆయన మాటలు ఉన్నాయి. ఒకసారి ఆయన ఏం మాట్లాడారో మీరే వినండి. అది ఎంత కన్వీనియంట్ ఉండే పాలిటిక్స్ అంటే మన ఈ మధ్యన విశ్లేషణలు నేను అమిత్ షా గారు మాట్లాడుతున్నాను, ఆయన పక్కనే ఇళ్ళగా మాట్లాడు అంటే నాకు ఆయన చాలా గౌరవం, చాలా గౌరవం. ఎందుకంటే ఇంట్లో పెళ్లి కూడా వెళ్ళాను. ఓకే, ఎవరి అభిప్రాయం ఉండొచ్చు. నిజంగా పాలసీ పరంగా మాట్లాడటం విశ్లేషణ మీరు హియర్సే అనేది విశ్లేషణలు మాట్లాడకూడదు. ఇప్పుడు చూడండి, మొదట్లోనేమో ఆధారాలు లేవు అన్నారు పవన్ కళ్యాణ్ గారు. తర్వాత ఏంటి ఇప్పుడు అక్కడ మేము మాట్లాడుకున్నది ఎలా తెలుస్తుంది, దగ్గరుండి విన్నట్టుగా మాట్లాడుతున్నారని. అంటే అక్కడ మాట్లాడుకున్నది నిజమని చెప్పి ఆయన మాటల ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. ఓకే, అండ్ అదేవిధంగా ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఈ మాటల ద్వారా తనను తాను ఎలా బుక్ చేసుకున్నాడంటే ఎవరో చెప్పింది విని మాట్లాడకూడదు అని అంటున్నారు. మరి మీరు ఎవరో చెప్పి నాకు కేంద్రం యొక్క ఇంటెలిజెన్స్ ఉంది, వాలంటీర్ల ద్వారా 30,000 మంది మిస్ అయ్యారని చెప్పి మీరు ఎట్లా మాట్లాడతారు సార్? కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా తిరుమల లడ్డులో జంతువుల కొవ్వు కలిసిందని చెప్పి ఎవరో చెప్పిన మాటలు విని మీరు ఎట్లా మాట్లాడతారు సార్? మరి అప్పుడు అంతమంది మనోభావాలు దెబ్బతిని బాధపడతా ఉంటే సైలెంట్గా ఉన్నారు. ఇప్పుడు మిమ్మల్ని ఒక మాటనే కానీ బయటకు వచ్చేసి ఆహా ఓహో అని చెప్పి లెక్చర్లు దంచుతూ ఉన్నారు. వాళ్ళకో న్యాయం, మీకో న్యాయమా? 30,000 మంది వాలంటీర్ల ద్వారా మిస్ అయ్యారని మీరు మాట్లాడినప్పుడు వాలంటీర్లు పడ్డ బాధ, ఆవేదన మీకు తెలుసా? అందులో మహిళలు ఉన్నారు వాలంటీర్లలో, వాళ్ళు ఎంత బాధపడి ఉంటారు? వాళ్ళ గురించి ఒక్కసారైనా మీరు ఆలోచించారా? అవును నేను చెప్తున్నది అబద్ధం కదా అని చెప్పి మీరు గుర్తించారా? ఒకసారైనా గుర్తించలేదు, మాట్లాడలేదు, వాటిని ఉపసంహరించుకోలేదు కూడా ఎక్కడ కూడా. మీరు మీ రాజకీయం, మీ స్వార్థ రాజకీయం కోసం, అధికారంలో రావడం కోసం ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడారు. వాటికి సంబంధించి ఏ సోర్స్ లేదు. ఇప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఏదో అన్నారని చెప్పి బయటకు వచ్చి మాట్లాడేస్తారు. ఈ సభాముఖంగా నేను మీకు ఒక చెప్పదలుచుకున్నా, మనకి ఎక్కడ ఉంది పార్టీ నడపడానికి శక్తి? టీవీ ఛానల్స్ ఉన్నాయి మనకి, కనీసం మనకున్న సోషల్ మీడియా హ్యాండిల్స్ అన్ని నాకు ఏదైనా కష్టం వస్తే అందరూ ఏకాభిప్రాయం మీద ఉంటారా? పార్టీ నడపడానికి శక్తి ఎక్కడ ఉంది అని అంటారు. మరి దేశంలోనే జనసేన పార్టీ బలమైన పార్టీ అంటాడు. మనకు మీడియా ఎక్కడ ఉంది? సోషల్ మీడియా పనిచేయట్లేదు అంటే మీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న మీడియా మొత్తం మీదే కదా, ఒక సాక్షి తప్ప మొత్తం మీదే కదా. కనీసం క్యాడర్ పని చేయట్లేదు, అది పని చేయట్లేదంటే మీ విధానాలు బాగలేనప్పుడు, మీరు ఇప్పుడు మాట్లాడిన దానికి మళ్ళీ ఒక నిమిషం తర్వాత మాట్లాడే మాటలకు పొంతన లేనప్పుడు ఖచ్చితంగా పార్టీ క్యాడర్ కూడా ఏం చేస్తారు? వాళ్ళకి అర్థం కాదు అసలు ఈయన ఏం మాట్లాడుతున్నారో, మేము ఏం చేయాలనేది వాళ్ళకి అర్థం కాదు. కాబట్టి వాళ్ళు దేనికి సపోర్ట్ చేయాలో, దేనికి సపోర్ట్ చేయకూడదో, ఏం చేయాలో ఏం చేయకూడదో అర్థం కాని పరిస్థితుల్లో వాళ్ళు సైలెంట్గా ఉంటారు. పోనీ మీ విధానాలు మంచివైనప్పుడు ఖచ్చితంగా ఓ ఇది మంచిది, ఇది రాష్ట్ర ప్రజలకు మేలు జరుగుతుంది, సో పార్టీ కూడా ఉపయోగపడుతుంది, సో మేము ఇలాంటి పనులు చేస్తే మాకు గర్వంగా ఉంటుంది అనుకున్నప్పుడు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు. మీ విధానాలే చక్కగలిగినప్పుడు ఇంకేం సపోర్ట్ చేస్తారు సార్? వాళ్ళు తప్పు మీద పెట్టుకొని క్యాడర్ని అభిమానులు అంటే వాళ్ళ మీద నిందలేస్తే ఎట్లా? తమిళనాడులో ఒక హీరో సినిమా చూడాలి అంటే అతని అభిమానులందరూ ఏకతాటి అతను సీఎం అయిపోయాడు. ఇక్కడ మన అభిమానులందరూ సినిమా పరంగా ఇష్టపడతారండి, కానీ పాలిటిక్స్ రాగానే కులం వచ్చేసింది. బయట కులాలు విడిపోయారు, కొంతమంది పార్టీలుగా విడిపోయారు. ఎక్కడ ఏకాభిప్రాయం ఉంది ఇక్కడ? మరి ఇలా ఖచ్చితంగా ఉంటుంది. అదే చెప్తున్నా, మీ విధానాలు బాగాలేనప్పుడు ఖచ్చితంగా మీ సినిమా చూస్తారు. సినిమా పరంగా, పార్టీ పరంగా ఎవరు రాష్ట్రానికి మేలు చేస్తారు, ఎవరి విధానాలు బాగున్నాయి, ఎవరి సిద్ధాంతాలు ఎట్లా ఉన్నాయని ఆలోచిస్తారు, ఆ పార్టీకి ఓటు వేస్తారు. తమిళనాడు పాలిటిక్స్ చాలా సుఖంగా జరిగాయి, టీవీకే అద్భుతంగా గెలిచింది, ఫ్యాన్స్ సపోర్ట్ చేయడం వల్ల, ఏకతాటి మీద ఉండడం వల్ల మీరు అంటున్నారు.
అది ఆ అద్భుతం విజయం వెనక చాలా కష్టం ఉంది, చాలా కృషి ఉంది. రెండు సంవత్సరాల కాలంలో వారు పడ్డ కష్టం అంతా ఇంత కదా. ఎన్నో అపశృతులు వచ్చినాయి, ఎన్నో బెదిరింపులు వచ్చినాయి, కానీ వాళ్ళు భయపడలేదు. మీలాగా కులము మతము వీటి గురించి మాట్లాడలేదు, ఫేక్ ప్రాపగండా అసలే చేయలేదు. చాలా క్లియర్ పాలిటిక్స్ చేశారు వాళ్ళు. ఈ అభిమానులు కూడా వారి యొక్క పార్టీ యొక్క ఎజెండా ఒకటే ఎజెండా. ఇది వేరే పార్టీలకు సపోర్ట్ చేస్తాం అది చెప్పి ఇది చెప్పి చేయకుండా క్లియర్గా వెళ్ళారు. కాబట్టి అది అభిమానులు కూడా గర్వంగా చెప్పుకుంటారు వెళ్ళి, మేము ఒకటే జెండా, వేరే జెండాలు మేము మోయము, మేము వస్తే ఇది చేస్తామని చెప్పి క్లియర్గా చెప్పారు. కాబట్టి క్లియర్ మెసేజ్ పబ్లిక్లోకి వెళ్ళింది. వాళ్ళు 108 సీట్లు సాధించగలిగారు. ఈరోజు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. మనం ఎక్కడ చేశాం? ఇక్కడ 15 సంవత్సరాలు రోడ్డు నాకించేశారంటే అది మీ విధానాల వల్ల, మీ తప్పు వల్ల చేశారు. సో ఈ 15 సంవత్సరాలు అభిమానులే నాకించేశారు అనుకుందాం. మరొక 15 సంవత్సరాలు సిబిఎన్ గారు ముఖ్యమంత్రిగా ఉంటారని మీరు ఇప్పుడు చెప్తున్నారు కదా. మరి కనీసం ఇప్పటికైనా ఈ తమిళనాడు పాలిటిక్స్ చూసిన తర్వాత సుఖమైన పాలిటిక్స్ చెయ్యాలని చెప్పి, నేను ముఖ్యమంత్రిని కావాలని చెప్పి మీరు ఎందుకు కోరుకోవడం లేదు? బలంగా ఉన్నప్పుడు, అవతల పార్టీ బలంగా ఉన్నప్పుడే నా బలం చూపిస్తా అంటే 2019లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గెలుస్తారని చెప్పి అన్ని సర్వేలు చెప్పినాయి. ఇక్కడ కర్నూలు నుంచి శ్రీకాకుళం వరకు అందరు కలిసి మాట్లాడుకున్నట్టుగా జగన్ వస్తాడు అనే మాటనే వినిపించింది. మరి అప్పుడు జగన్మోహన్ రెడ్డి బలంగా ఉన్నప్పుడు ఆ బలం మీద ఎందుకు దెబ్బ కొట్టలేకపోయారు? అప్పుడు బలహీనంగా ఉన్నప్పుడు కొట్టాడంట, బలంగా ఉన్నప్పుడు కొడతారని చెప్పి మాట్లాడతారు. 2014లో కూడా జగన్మోహన్ రెడ్డి బలంగానే ఉన్నాడు. ఒక రుణమాఫీ అనే మాట చెప్పలేదు కాబట్టి ఓడిపోయారు, లేకపోతే ఆ రోజే జగన్మోహన్ రెడ్డి గెలిచేవాడు. జగన్మోహన్ రెడ్డి బలంగా ఉన్నారు కాబట్టి మీరు ఒక్కరు వెళ్ళినా, చంద్రబాబు నాయుడు గారు ఒక్కరు వెళ్ళినా, బీజేపీ పార్టీ ఒక్కరు వెళ్ళినా, ఎవరు వెళ్ళినా ఢీ కొట్టలేరని చెప్పి ముగ్గురు ఏకతాటి కిందికి వచ్చారు. ముగ్గురు కలిసి పోటీ చేస్తేనే జగన్మోహన్ రెడ్డిని అధికారం లేకుండా చేయొచ్చు అనేది అందరికీ తెలుసు. కాబట్టి మీరు ముగ్గురు ఉన్నారు, ఇంకా 15 సంవత్సరాలు ఉంటామని కూడా మీరు ఎందుకు చెప్తున్నారు కలిసి అంటే జగన్మోహన్ రెడ్డి అని ఒక భయం. ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ నువ్వు ఎలా గెలుస్తావో చూస్తాను అనేవాళ్ళు ఎక్కువ. నువ్వు గెలవకుండా చూసుకునే బాధ్యత మాది. నేను ఎవరికీ ద్రోహం చేయలే, వాళ్ళ గురించి ఎప్పుడు నెగిటివ్గా మాట్లాడాలి. అండ్ నాకు ఆశ్చర్యంగా ఉంటుంది. నేను వాళ్ళకి ఏదైనా ద్రోహం చేసి ఒక మాట అంటే అనుకోవచ్చు. వృత్తి పుణ్యానికి నా మీద మనిషి నాకు ఏదో కులంలో పుట్టి తినాలి కదా, తప్ప చాయిస్ ఎక్కడ ఉంటుంది? ఈ ఒక్క మాట చాలు. ఈయన సినిమా డైలాగ్ 2 చేతులు జోలు పెట్టుకుని అలా నడుచుకుంటే ఎక్కడ పోతున్నానో తెలియదు అన్నట్టుగా. పవన్ కళ్యాణ్ గారే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ గారే కదా, నేను ఎవరికి ద్రోహం చేయలేదంటారు. ఎస్, ఎవరికి ద్రోహం చేయలేదు పవన్ కళ్యాణ్ గారు, ఒక్క జగన్ గారికి తప్ప. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ఎక్కడున్నా జగన్మోహన్ రెడ్డి తిట్టడమే, జగన్ గారి గురించి ఫేక్ ప్రచారాలు చేయడము. ఇక్కడ అన్నారు కదా పవన్ కళ్యాణ్ గారు, జగన్మోహన్ రెడ్డి గెలబడి ఇది నా శాసనము అన్నాడు. ఏమైంది? గెలిచాడు కదా. గెలవనివ్వను గెలవకూడదని కోరుకున్న వ్యక్తులు ఎవరయ్యా అంటే మీరే. అది జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి. మీకు ఎంతసేపు ఉన్నా చంద్రబాబు నాయుడు గారు గెలవాలి, జగన్ మాత్రం గెలవద్దు. మళ్ళీ ఏమంటారు, నన్ను ఆ రకంగా చేస్తున్నాను కాబట్టి నేను ఎదగలేకపోయినా, కొండరాళ్ళ మధ్య చిన్న మొక్క, నేను ఈ స్థాయికి కష్టపడి వచ్చాను నేను అని మళ్ళీ మాట్లాడతారు. సో మరొక వీడియో క్లిప్పింగ్ చూద్దాం. సో జనసేనకి చాలాసార్లు చెప్తాను, నాకు ఎంత కష్టం ఉంటుందంటే నిజంగా ఒకసారి నేను మన తమిళ్ పాలిటిక్స్ చూస్తున్నాను. వచ్చిన వాళ్ళు ఎంత సుఖంగా చేశారు, ఆ పాలిటిక్స్ ఎంత సుఖంగా చేశారు. నాకు అసూయ కలిగేది సుఖంగా చేశారు. నేను కలిగింది కదా, అసూయ కలిగింది. కటౌట్లు పెట్టుకుంటే గెలిచేశారు. కటౌట్లు పెట్టుకుంటే గెలిచేస్తారంటే జగన్మోహన్ రెడ్డి కటౌట్ పెట్టుకున్నారు కదా, దాని గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఇదేదో పవన్ కళ్యాణ్ గారు సెటైర్ వేద్దాం అనుకున్నారు కానీ అది బ్యాక్ ఫైర్ అయింది. కటౌట్ పెట్టుకుని గెలిచారంటే వాస్తవమే కదా, అది మీరు గెలవలేకపోయారు కదా, ఇది వాస్తవమే కదా. మీరు అలాంటి సుఖమైన పాలిటిక్స్ చేయలేకపోయారు కదా, వాస్తవమే కదా. సో ఏదో అనబోతే ఏదో అయిందన్నమాట. ఇది కూడా తను బుక్ చేసుకునే ఉంటారు. అలాగే కటౌట్లు హలోగ్రామ్స్ పెట్టుకుంటే బాగుంది, చక్కగా సీమ్లు అయిపోయారు. నన్ను 15 సంవత్సరాలు రోడ్డు మీద దేకిచ్చినా కానీ అయిపోయి సరదా తెలుసులే. అంటే వాళ్ళనేది ఏంటి మేజర్గా, నేనంట వైసీపీ నాయకుడి గురించి అంటే ఆయన జైలుకి వెళ్ళిపోవాలి, అరెస్ట్ చేయాలంటే ఆయనంటే క్లాస్ తీసుకున్నాను. మీరు చెప్పండి, నిజంగా ఒక క్రైమ్ చేసిన వాడిని నేను చెప్పాలా?
అంటే ఒకటి జైలుకి వెళ్ళిపోయి ఒకళ్ళకి ఏదో అయిపోతే దానివల్ల జనసేన ఎదుగుతాడు, పవన్ కళ్యాణ్ ఎదుగుతాడు. అంత దిగజారుడు మైండ్ సెట్ ఉంది. అసలు దానికోసం పాలిటిక్స్కి వస్తాం. మీరు దిగజారుడు పాలిటిక్స్ చేస్తున్నారో ఇంకేం చేస్తున్నారో అనడానికి ఎగ్జాంపుల్ గతంలో మీరు మాట్లాడినటువంటి మాటలే. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా జగన్ గారిని ఉద్దేశించి మీరు మాట్లాడినటువంటి మాటలు ఇంకా చాలా ఉన్నాయి చెప్పుకుంటూ పోతే. ఇవన్నీ కూడా దిగజారుడు పాలిటిక్స్కి అతిపెద్ద ఎగ్జాంపుల్స్. ఇంత దిగజారుడు పాలిటిక్స్ నేను చేస్తానా, జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయమని చెప్తానా, జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయితే నేను సీఎం అవుతానా అంటే మీరు సీఎం అవుతారో లేదు, కానీ జగన్మోహన్ రెడ్డి అనేవాడు మీకు అడ్డు కాకూడదు, అరెస్ట్ చేసి లోపల వేయాలి. ముగ్గురు ఏకమైనా కూడా మళ్ళీ ఈసారి గెలుస్తామనే నమ్మకం లేదు కాబట్టి ఇలాంటి ప్రయత్నం చేస్తున్నారనేదే ఒక చర్చ. సో ఇప్పుడు మీరు ఏమంటారు, నేను అలాంటి పాలిటిక్స్ చేయను అంటారు కదా. ఓకే రైట్, దానికి ఎగ్జాంపుల్ ఒక్కొక్క వీడియో మాట్లాడుకుని చూద్దాం. దీన్ని ఏమంటారు మరి? కేంద్రం చేత నేను ఆటలు ఆడించకపోతాడు ఒక రోజు. జగన్ నీకు ఒకరోజు చెప్తున్నా, కేంద్రం చేత నేను ఆటలు ఆడించకపోతాడు ఒక రోజు. జగన్ నీకు దీన్ని ఏమంటారు? కేంద్రం చేత నేను ఒక ఆట ఆడించకపోతే కూడా చెప్తున్నా అని చెప్పి పబ్లిక్లో మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు. అంటే మీ ఇంటెన్షన్ ఏంటి? జగన్మోహన్ రెడ్డి అనేవాడు మాకు అడ్డు ఉండకూడదు, అడ్డు తొలగించుకోవాలనే ఉద్దేశంతోనే ప్రయత్నాలు చేస్తున్నారా లేదా? దానికి సోర్స్ కూడా ఏంటంటే మీరు మాట్లాడినటువంటి మాటలే, ఎవరో చెప్తే మాట్లాడిన విషయాలు కాదు ఇక్కడ. సో ఈ విషయాలని ప్రొఫెసర్ నాగేశ్వరరావు లాంటి వాళ్ళు చెప్తా ఉన్నారు, ఇట్లా జరుగుతూ ఉంది, దీని సంగతి ఏంటి, దీని సంగతి ఏంటి అని చెప్తా ఉన్నారు. దానికి తోడు ఆంధ్రప్రదేశ్ ప్రజల భద్రత పక్కన పెడితే మీ పార్టీలోని వారికి భద్రత లేదనే విషయం చాలా క్లియర్గా అర్థమవుతుంది. సో అందుకే మీ పార్టీ శ్రేణులు ఏకతాటి మీదకి ఎట్లా వస్తారు? పార్టీలో భద్రత లేదు కాబట్టి వాళ్ళకు భద్రత ఎక్కడ ఉంటుందో నమ్మకం కలిగినటువంటి వ్యక్తుల దగ్గరికి వాళ్ళు వెళ్తూ ఉన్నారు. ఫెయిల్యూర్ అయినటువంటి వ్యక్తులు మాట్లాడే మాటలు ఎట్లుంటాయంటే దాన్ని కవర్ చేయడానికి అబద్ధాలు చెప్పాల్సి వస్తుంది. ఆ అబద్ధాలు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, తనను తానే బుక్ చేసుకున్నారు. సో ఇది విషయం. సో మరి దీనికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టగలరు. థ్యాంక్ యూ.